హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను బీన్స్ టమాటా కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికోసం ముందుగా బాణాలీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీటెక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. నేను ఇందులో ఎటువంటి ఉల్లి కానీ వెల్లుల్లి కానీ వేయట్లేదు ఫ్రెండ్స్. డైరెక్ట్ తాలింపు వేగినాక బీన్స్ ముక్కలు అనేవి వేసేసాను. నేను వీటిని ఏం ఉడికించలేదు, పచ్చివి కోసేసుకొని వాష్ చేసుకుని వేసుకున్నాను అనమాట. వీటిల్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, అలాగే ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేశాను. కొంచెం సేపు మగ్గాలి ఫ్రెండ్స్. ఈ ముక్కలు ఈ ఆయిల్లో ఈ ముక్కలకి పసుపు సాల్ట్ పట్టేటట్టుగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీని రైస్, రోటీ, చపాతీ, పుల్కా దేనిలోనైనా తినొచ్చు, టమాటా వేస్తున్నాం కాబట్టి. దీంట్లో నేను ఎటువంటి వెల్లుల్లి అనేది యాడ్ చేయడం లేదు. ఈ ముక్క కొంచెం ఉడికిన తర్వాత నేను ఇందులో టమాటాలు అనేవి యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఈ టమాటాలు ఈ ముక్కలకు బట్టి ఈ ముక్కలు కొంచెం మగ్గేంత వరకు మనం మీడియం కన్సిస్టెన్సీలో మంట మీద పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ చూసుకోవాలి. ఈ టమాటా కొంచెం ముక్క మెత్తబడేంత వరకు. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఒక్కసారి నా స్టైల్లో కర్రీని ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత నేను 2 స్పూన్స్ వరకు కారం అనేది యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ ముక్కలు మొత్తం కూడా ఈ కారం పట్టేటట్టుగా 2 మినిట్స్ ఉడికించుకుని మనం ఇందులో ఒక టీ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ కూర అంత టేస్ట్ అనిపించదు అనమాట. వాటర్ అనేది ఎక్కువ వేసుకుంటే కొంచెం ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత ఒక టీ గ్లాస్ వరకు నేను వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. వాటర్ కొంచెం సేపు మరిగేంత వరకు ఉంచితే కర్రీ అనేది మన ఎమ్మి అయిన టేస్టీ అయిన బీన్స్ అండ్ టమాటా కర్రీ ఈజ్ రెడీ ఫ్రెండ్స్. దీనిలో నేను ఎటువంటి అల్లం వెల్లుల్లి ఉపయోగించలేదు. ఒక్కసారి నా స్టైల్లో కర్రీని మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నా, లేదా రైసే కాకుండా రోటీ, చపాతీ, పుల్కా దేనిలోకైనా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. Please subscribe to my channel. Please like, share and comment. Thank you friends.